మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. 9వ తేదీన వైజాగ్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తోంది వైసీపీ. అదేవిధంగా అమరావతిలో 8వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీని గురించి మనం మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏం జరుగుతోందండి ఏపీలో? ఒకవైపు 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. హోటల్స్, ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సెస్ అన్నీ బుక్ అయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కూటమి అధికారంలోకి రాబోతోంది. 8వ తారీఖున చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి అని తెలుస్తోంది. ఏంటి ఈ రెండు పార్టీలకు ఏంటి అంత ధీమా? కూటమికి, వైసీపీకి అసలు ఎవరు రాబోతున్నారు? పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గందరగోళమైన పరిస్థితి. ఫస్ట్ టైం ఎప్పుడు లేని విధంగా 13 ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ ఏదో 15, 16 ఉండేది. ఇంత లాంగ్ ఇది దేశవ్యాప్తంగా 6-7 విడతల ఎలక్షన్ జరిగేతలకి నెక్స్ట్ మంత్ 4th రిజల్ట్, June 4th. ఇంత టైం వచ్చేదలికి అర్థం కావట్లా. ఎవరికోళ్ళు ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ 81.66% పెరగటం, ఈ దేశంలోనే హయ్యెస్ట్ ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో. సాక్షాత్తు మీనా గారు కూడా అభినందన తెలియజేశారు ప్రజలకి. అంటే ఓటు ఎప్పుడు కూడా నేనేస్తే ఉపయోగం, ప్రభుత్వం మారిద్దనే భావం నుంచి నా ఓటు చాలా విలువైందనే భావం ప్రజల్లో రాబట్టి 81.66%. గత ఎలక్షన్స్తో పోలిస్తే 2.09 ఓటు పెరిగింది. పర్సంటేజ్ పెరిగిందే చాలా కీలకం. అంటే 2.9 అంటే 3% ఏదైతే మార్జిన్లోనే అధికార పార్టీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీంట్లో ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరు పడుతుంది? 6 తర్వాత 1 దాకా కూడా జనం లైన్లో క్యూలో ఉన్నారంటే వాళ్ళేమంటున్నారు, అధికార పార్టీ బటన్ నొక్కాం, పథకాలు ఇచ్చాం కాబట్టి మాకే అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, ఇది ప్రభుత్వ వ్యతిరేకత, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లాంటి చాలా నిర్ణయాలు తీసుకున్నారు, ఇది మాకు కలిసి వచ్చే అవకాశం అనేది కూటమి అనుకుంటుంది. ఇక్కడ మనకున్న అభిప్రాయం ప్రకారం ఏంటంటే సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో హైదరాబాద్ సరౌండింగ్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, అమెరికా నుంచి కావచ్చు, దాదాపు 46 లక్షల మంది ఓట్లు వచ్చారు. అదే చాలా కీలకం. మనం చూస్తే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్ట్రాటజిక్గా వెళ్తే 2019లో ఏమొచ్చిందండి? ఇప్పుడున్న అధికార పార్టీకి 1,55,88,569 ఓట్లు వచ్చినాయి. అంటే 49.95%. అంటే 50%తోనే 150 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలుపొందాడు. అదే సమయంలో 1,23,04,668 ఓట్లు టీడీపీకి వచ్చినాయి. అంటే 40% ఇంచుమించు. ఇప్పుడు జనసేనకి ఎంత వచ్చింది? 17,36,811 ఓట్లు, అంటే 6.78. అంటే వీళ్ళిద్దరూ విడిపోవటం వల్ల జగన్ బెనిఫిట్ అయ్యి ఆ మార్జిన్ 35 lakhs ఓట్లతో అధికారంలో వచ్చాడు. బీజేపీ, వైసీపీ, జనసేన కలవడం వల్ల వీళ్ళకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారు, అంతేనా? అప్పుడున్న 2019 పరిస్థితి వేరు, 2024 పరిస్థితి వేరు. మరి వైసీపీకి కూడా అంత ధీమా ఉంది కదా, ఏకంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే సైకలాజికల్ గేమ్ అని అనుకోవాలి మనం. ఎందుకంటే కార్యకర్తలు పార్టీకి దూరం కాకుండా ఉండటం, రేపు 4వ తారీఖు పోలింగ్ ఏజెంట్లు ఉండాలి కౌంటింగ్కి, వాళ్ళు నిస్తేజం కలిగించి మనం చూస్తాం. బయటికి వెళ్తే తగిన పరిస్థితి ఏంటి? కొద్దిగా గొప్ప గెలిచే అభ్యర్థులందరూ కూటమి చంద్రబాబు నాయుడు గారు లాగొచ్చు. ఇవన్నీ పరిణామాలు ఇచ్చి జగన్ గారు వాళ్ళ ఉత్సాహం కలిగించడానికి ఐపాక్ ప్రజలతో ఆయన మాట్లాడి వెళ్ళాడు, మనమే వస్తున్నామని. దాన్ని అందిపుచ్చుకొని బొత్స గారు లేకపోతే సజ్జల గారు ఇంకొకరు ఆ ప్రయత్నాలు చేస్తే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు అంటున్నారు. వాస్తవం మీకు తెలుసు, ఫ్లైట్లన్నీ ఖాళీ, రూమ్లన్నీ ఖాళీ, విశాఖపట్నంకి అంత బస్సులు కూడా బుక్ చేసుకోలేదు. ఇంత ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళకి ఛానల్స్ ద్వారా విపరీతమైన హైక్ క్రియేట్ చేస్తారు. వాస్తవంగా అలా ఉందా ఆంధ్రప్రదేశ్లో అంటే లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు లాంటి వ్యక్తులే సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి, ఆయన నీటిపారుదల శాఖ, ఆయన ఏమంటున్నాడు? నాకు రిగ్గింగ్ జరిగింది, నా నియోజకవర్గంలో పోలీసులు సరిగ్గా పనిచేయలేదు, చివరికి ఎలక్షన్ కమిషన్ ఓడిపోతామన్న భావంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని. డెఫినెట్గా అంతే కదా. రోజా గారు కూడా నాకు సహకరించలేదని, ఈయన అని, కొడాల నాని కూడా నిర్వీర్యంతో ఉండి సాక్షాత్తు ఇలాంటి కీలక నేతలు ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళు ఓడిపోతామన్న నిస్తేజంలో ఉన్నారనుకుంటున్నారా? ఉండబట్టే. ఏమండి, ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం ఇండిపెండెంట్ బాడీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సమర్థవంతమైన ఆఫీసర్లు వేస్తారు, ప్రభుత్వ వైపు ఫేవర్గా ఉండాలని మార్చేస్తారు. ఇప్పుడు సాక్షాత్ ఎలక్షన్ కమిషన్ మీద నాకు 5 బూతుల్లో రీపోలింగ్ జరపండి అని చెప్పి మంత్రి అన్నాడంటే అతను ఓడిపోతున్నట్టు అంగీకరించినట్టే కదా. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఎక్కడ తగ్గొద్దు, అబ్జెక్షన్ పెట్టండి, సమర్థవంతమైన వాళ్ళే అక్కడ నియమించుకోండి అని అంటున్నాడు.
అంటే ఏంటి అంటే ఏదైనా గొడవలు పెంచుకొని అశాంతి కలిగించాలనే భావన వాళ్ళు కలుపుతుంది. అదే సమయంలో 90 బెటాలియన్ నుంచి ఇంకొక అడిషనల్గా 20 బెటాలియన్లు ఢిల్లీ నుంచి పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, కావచ్చు మచ్చర్ల ఇన్సిడెంట్స్ కావచ్చు, తెనాలి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఎన్ని ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నారు కదండి. ఎమ్మెల్యే చివరికి ఓటర్ను కొడతాం ఏంటండి, అన్నాబత్తుల శివకుమారు మాచర్లలో తెలుగుదేశం ఏజెంట్ని గొడ్డలతో ఒక లేడీని నరకటం ఏంటండి. చివరికి పిన్నెల లక్ష్మారెడ్డి గారు ఈవీఎం బ్యాట్లు చూసి ధ్వంసం చేశారు. ఇది ఎప్పుడు జరగని విధంగా ఒకప్పుడు బీహార్లో ఇలాంటి జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరగటం జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. ఇక ఈ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళలో నైతిక ధైర్యం కలిగించడానికి వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది తప్పితే వైవి సుబ్బారెడ్డి, సజ్జల ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలన్నీ ఒక మైండ్ గేమ్ కింద చూస్తారా? అంతే కదా, అదే కదా. సాక్షాత్తు చాలామంది తెలుసు అధికార పక్షం కూడా మేము అధికారానికి దూరం అవుతున్నామని. అదే సమయంలో వీళ్ళు కూడా కాముగా ఉండి ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అమెరికా నుంచి వచ్చారు. రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు. అంటే వీళ్ళిద్దరు భేటీ దేని గురించి అనుకుంటున్నారు? డెఫినెట్గా రేపు రాబోయే ప్రభుత్వం ఎలా ఉండాలో, అధికారులు ఎటువంటి వెళ్ళ మనం వాగ్దానాలు నిర్వర్తించాం. అన్నిటికంటే ముఖ్యమైనది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. నా భూమి నాది కాదనే భావం మీకైనా నాకైనా కలిగినప్పుడు ఇంకేందండి, తల్లిదండ్రుల నుంచి ఒక ఎకరం పొలం ఉంటుంది, దాని మీద యాజమాన్య హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటే, ఆ రాయి మీద వాళ్ళ ఫోటో ఉంటే, నా భూమి కోల్పోతున్నావు, నా రాష్ట్ర అభివృద్ధికి నోచుకోలేదంటే ఎంత ఫీల్ అవుతారు? ఆ ఫీల్తోనే వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అది ఇప్పుడు చాలా లిటిల్ బిట్లు ఆఫ్ మార్జిన్లో 20-30 సీట్లు 1000-2000 ఓట్లతో అధికార పార్టీ దూరం అయ్యారు. అమిత్ షా వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఖచ్చితంగా 17 పార్లమెంటు స్థానాలు గెలుస్తాము అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూటమే అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఆయన కాన్ఫిడెంట్కి ఏంటి కారణం అనుకుంటారు? డెఫినెట్గా 100% మనం ఆయన కాన్ఫిడెంట్ మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ కంటే ఆయన ముందే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాడు. డెఫినెట్గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాబోతుంది అంటే ప్రభుత్వం మారుతుందని స్పష్టమైన సంకేతం. వాళ్ళకి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి. కేంద్ర ఆయన నాట్ ఓన్లీ ఆంధ్రాకి తెలంగాణ కాదు కదా, ఈ కేంద్రానికి హోంశాఖ మంత్రి, వాళ్ళకి దురదృష్టితో ఉంటుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. భ్రష్టాచార గవర్నమెంట్ అవినీతిమయం అయిపోయిందని వాళ్ళే చెప్తున్నారు. ఇకపోతే 17 సీట్లు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 60 ఎంపీ సీట్లు చాలా కీలకం రేపు మూడోసారి బీజేపీ అధికారులు రావడానికి. కాబట్టి ఈ 25 సీట్లని చాలా కీలకంగా పెట్టుకున్నారు. వాళ్ళు 6 సార్లు పోటీ చేసిన టీడీపీ 17 చోట్ల, జనసేన 2 ప్లేస్లో పోటీ చేస్తుంది. వాళ్ళు కూడా ఎక్కువగా 25 వంటల ఒక 7-8 సీట్లు మనం పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాం. 7-8 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ అధికార పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు రాష్ట్రానికి కావాల్సిన కోరికలు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపారు. అదే సమయంలో 17 ఎంపీలు మాకు వస్తాయి అనేది కాన్ఫిడెంట్తో అమిత్ షా చెప్పాడంటే నేను కూడా 100% అమిత్ షా గారి అభిప్రాయాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇంకోటి, ఏ పార్టీ అది కూటమి అధికారంలోకి వచ్చినా, వైసీపీ అధికారంలోకి వచ్చినా చాలా తక్కువ సీట్లతో గెలవబోతున్నారు అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. దాని గురించి ఏమంటారు? డెఫినెట్గా 100% 68 సీట్లు, 65 నుంచి 68 సీట్లు అధికార పార్టీకి రాబోతుంది. అదే సమయంలో 140 మాకు వ్యక్తిగతంగా వస్తే టీడీపీ భావించిన ఆ పరిస్థితి లేదు. అది 80 నుంచి 85 స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా జనసేన సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. ఆయన 10 సంవత్సరాల పోరాడిన అసెంబ్లీలో అడుగుపెట్టనీయమని చెప్తే వాళ్ళ ఆశలు అడియాసలే. ఆయన దాదాపు 17 సీట్లతో ఆయనతో పాటు ఒక 17 మంది ఎంపీలు తీసుకెళ్తున్నారు. అంటే 17 నుంచి 18 మంది ఎంపీలు 21లో వస్తుంది అంటే అర్థం చేసుకోండి. ఓరావోరిపూర్లో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ 100% సక్సెస్ అయ్యాడు. ఆయన 17 మంది ఎమ్మెల్యేలతో వెళ్తున్నాడు. ఇకపోతే బీజేపీ 10 స్థానాల్లో 3 స్థానాలు రాబోతున్నాయి. ఇక 3, 17 ప్లస్ 85, 106 నుంచి 108 సీట్లతో కూటమి అధికారంలో వస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కు సీఎం అయ్యే అవకాశం ఇస్తారా ఏమైనా? మొదటి విడతకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ. వాళ్ళ యొక్క ఆలోచన, దీర్ఘకాలిక దృష్టి, కూటమి సఖ్యతగా ఉండాలి, పవన్ కళ్యాణ్ చరిష్మా ఈ కూటమి కలిసి వచ్చిందనే భావన కలగాలి. చంద్రబాబు నాయుడు గారు కలిగితే మొదటి 3 సంవత్సరాలు ఆయన చేయొచ్చు, చివరి 2 సంవత్సరాలు పవన్ గారికి ఇవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. బీజేపీ స్ట్రాటజీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. అందరూ అనుకుంటారు. అనుకునే ఇది ఎక్కడంటే బీజేపీ స్ట్రాటజీ, బీజేపీ గేమ్ ఉంటుంది. బీజేపీకి ఉన్న సీట్లు రేపు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు, తర్వాత జనసేనకు వచ్చే సీట్లతోనే కూటమి వస్తుంది. ఈ 3 కలిస్తే కదా. కూటమి ప్రకారం అభిప్రాయం లేదు కదా. ఇప్పుడు జగన్ దించాలనే ప్రధాన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. సీఎం అనేది పక్కన పెట్టి కూటమి అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చిన పాత్రలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు బీజేపీ కోరుకుంటుంది పవన్ సీఎం చేయాలని బీజేపీ కూడా ఉంది. కాకపోతే ఆయన మొదటి 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిన, చివరి 2 సంవత్సరాలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే 8వ తారీఖున అమరావతిలో చంద్రబాబే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. అంతే కదా? థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.